కార్తీక పురాణం 18వ అధ్యాయం 8-11-2025 శనివారం. సత్కర్మానుష్ఠాన ఫలప్రభావం గురించి చెప్తున్నారన్నమాట. ఓ మునిచంద్ర, మీ దర్శనం వలన ధన్యుడైతిని, సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశం చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవం సమస్తం మీరే నాకు. నా పూర్వపుణ్య ఫలితముల వల్లనే కదా మీలాంటి పుణ్యం పురుషులను సాంగత్యం తటస్థించింది. లేనిచో నేను మహాపాపి అయి మహారణ్యంలో ఒక మొద్దు బారిన చెట్టులాగా ఉంటాను. తమ కృపా కటాక్షం వల్లనే నాకు మోక్షం కలిగింది కదా. మీ దర్శన భాగ్యం లేకపోతే ఈ కీకారణ్యంలోనే నేను మానునై తరతరాలుగా ఇలాగే ఉండేవాడిని కదా. అట్టి నేనెక్కడా, మీ దర్శన భాగ్యం ఎక్కడా, నాకు సద్గతి ఎక్కడా? అసలు మీ దర్శనం కదా నాకు సద్గతి ఎక్కడి నుంచి వచ్చేది? పుణ్యము ప్రదాయమైన ఈ కార్తీక మాసం ఎక్కడా? పాపాత్ముడగు నేనెక్కడా? ఈ విష్ణాలయ ముందు ప్రవేశించుటకు ఇది అన్నీను దైవఘట్టంలాగానే తప్ప మరొకట్లాగా నాకు కనిపించట్లేదు. నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను ఎలా మానవుడు ఆచరించవలేనో దానిని ఫలితం ఎట్టిదో నాకు విశదీకరించండి అని ప్రార్థించాడు ధనలోభుడు. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివి. అవి అందరికీ ఉండే ప్రశ్నలే అన్నమాట. అందరికీ కూడా ఉపయోగార్థంగా ఉన్నవి కాబట్టి వివరించేదను, వినుము, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడను ఈ శరీరమును సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడవుచున్నాడు. ఈ భేదము శరీరమునికే కానీ ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానం కలుగుటకే సత్కర్మలను చేయవలెను. సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. ఈ సత్కర్మ చేయమని సకల శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేకాని ఏదో మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యకూడదు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి ఏంటి అంటే, సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితం చేయాలి. మనం దాని గురించి ఏ లబ్ధిని పొందాలని మాత్రం మనం అనుకోకూడదు. దాని వలన జ్ఞానం వస్తుంది. ఏ మానవ జాతికైతే మానవుడో జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరించాలి. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించును స్వర్గస్థుడయ్యాడనుకోండి. అటులచే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించి ఉండు కాబట్టి వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించి యుండును. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండును. అనగా ఈ 3 మాసముల యందు తప్పక నదీ స్నానాలు చేయాలి. కార్తీక మాసంలో, వైశాఖ మాసంలో, మాఘమాసంలో ప్రాతకాల స్నానం చేయవలెను. అటుల స్నానం ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్య చంద్ర గ్రహణ సమయములందు తదితర పుణ్యదినములందు నదీ స్నానము చేయవచ్చు. ప్రాతకాలమున స్నానం చేసిన మనుజుడు సంధ్యా వందనం, సూర్య నమస్కారాలు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసంలో సమానమైన మాసము, వేదములతో సమానమైన శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతి, భార్యతో సరితూగు సమాన సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేరని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించిన వాడు 1,000,000 యాగాలు చేసిన ఫలాన్ని పొంది వైకుంఠంలో ఖచ్చితంగా వైకుంఠానికి పోదురు అని అంగీరస మహాముని ధనలోభుడికి చెప్పాడు. అప్పుడు ధనలోభుడు, స్వామి, మీరు చాతుర్మాస వ్రతం అన్నారు. ఆ వ్రతం ఏమిటి? దాని ఫలితం ఏమిటి? దాని విధానం ఏమిటి? సమస్తము మాకు తెలియచేయమని కోరాడు. అప్పుడు, ఓయి వినుము. చాతుర్మాస వ్రతం అనగా శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషపాన్పు మీద పడుకుని
శయనానికి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసమునలకు చాతుర్మాస వ్రతమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశిని ఉద్దాన ఏకాదశి అందరు. ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతమని పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జపతపాదలు చెయ్యాలి. చేసినచో పూర్ణఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువునే స్వయంగా తెలుసుకుంటుంది. కాన ఆ సంగతులు చెప్తా వినండి. ఒకానొకప్పుడు కృతయుగంలో శ్రీవైకుంఠంలో గరుడ గంధర్వాది దేవతలందరూ కూడాను శ్రీ మహావిష్ణువుని కొలుస్తూ ఉండగా, లక్ష్మీ సమేతుడై ఆయన శేషపాన్పు మీద కూర్చుని ఉండగా, ఆ సమయంలో నారద మహర్షి వచ్చి ఆయన్ని కీర్తించి కోటి సూర్యప్రకాశము గల శ్రీమన్నారాయణ్ణి నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్నాడు. అప్పుడు శ్రీహరి అడిగాడు, ఏం నారదా, నీవు క్షేమమేనా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలు లేవు. మహామునులు సత్కర్మానుష్ఠానాలన్నీ ఎట్టి విఘ్నాలు లేకుండా సాగుతున్నాయా? మానవులందరూ కూడా వారి వారి విధాలను బట్టి ధర్మాలను ఆచరించుచున్నారా అని అడిగాడన్నమాట. అడగంగానే అప్పుడు, ఓ దేవా, ఈ జగమంతా నీ విరిగిన విషయాలే, లేవని ఏవీ లేవు, నీకు తెలియనివేవీ లేవు. అదియును నన్ను ఊరికేనే అడుగుతున్నావు, కానీ నీకు తెలియని విషయాలు ఏమున్నాయి? ప్రపంచంలో కొందరు మనుషులు, మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించటలేదు. వారెట్లు విముక్తులవుతారో ఎరుగలేకున్నాను. కొందరు భుజింపకూడని పదార్థాలు భుజిస్తున్నారు. కొందరు పుణ్యక్షేత్రాలు చేయొచ్చు, అవి పూర్తిగాక ఏదో మునిపే మధ్యలో మానేస్తున్నారు. కొందరు సదాచారులుగా అంటే సదాచారం చెయ్యకుండా, మరికొందరు అహంకార సహితులుగా అలా ఉంటున్నారు. పరనిందా పరాయణులుగా జీవిస్తున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములు ఉనర్చి రక్షింపమని ప్రార్థిస్తున్నాను. జగన్నాటక సూత్రధారివైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో, వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచున్నాడు. ప్రపంచమంతయు తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండను. పుణ్యక్షేత్రాలు, పుణ్య నదులు, పుణ్యశ్రవణములు తిరుగుచున్నాడనమాట. అక్కడ ఏమన్నావు నేను? ఆ విధంగా తిరుగుచున్న భగవంతుడు గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేశారు. కొందరేమో ముసలివాడికితో మనకేంటి పని అని ఊరుకున్నారు. కొందరేమో గర్విష్ఠులై, మరికొందరేమో కామాంధులై శ్రీహరిని కన్నెత్తి కూడా చూడకుండా ఉన్నారన్నమాట. మీరందరూ ఎలా అన్నా ప్రవర్తించనియండి, ఆయన భక్తవత్సలుడగు శ్రీహరి గాంచి వీరిని ఎట్టా ఉద్ధరింపాలి అని ఆలోచించాడు. ముసలి బ్రాహ్మణ రూపం విడిచి శంఖచక్ర గదా పద్మ కౌస్తుభాలతో అన్ని అలంకారాలతోటి ఆయన నిజరూపంతో ధరించి లక్ష్మీదేవితోటి భక్తుల తోడను మునుజన ప్రీతికరమైన నైమిసారణ్యానికి వెళ్ళాడనమాట. ఆ వనంలో తపస్సు చేసుకుంటున్న మునుపొంగువులు స్వయంగా తమ ఆశ్రమానికి అరుదించిన సచ్చిదానంద స్వరూపుడైన శ్రీమన్నారాయణ్ణి చూసి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదేవుడైన లక్ష్మీనారాయణ్ణి ఇట్టా స్తోత్రం రాశారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిణీం సరసిజాం వందే ముకుందప్రియాం అని లక్ష్మీనారాయణులకు స్తోత్రం చేశారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 18వ అధ్యాయం. 18వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ హరిహరార్పణం. దానములు: పులిహోర, అట్లు, బెల్లం. నిషిద్ధ పదార్థములు: ఉసిరి,